ఇప్పుడు ఒక చిలక జోక్ చెప్తాను. ఒక ముసలావిడ కాలక్షేపం కోసం చిలకను కొందామని బజారుకి వెళ్ళి ఒక చిలకను సెలెక్ట్ చేసింది. ఆ షాపు వాడు, ఇది వద్దండి, ఇది దివాళా తీసిన బ్రోకల హౌస్లో కొన్నాళ్ల పాటు ఉన్నది అని చెప్పినా వినకుండా ముసలమ్మ ఇంటికి తీసుకొచ్చింది. చిలక ఇంటికి రాగానే భలే భలే కొత్త ఇల్లు అంది. ముసలావిడ మహత్తరంగా సంతోషపడింది. ఇంతలో ఆవిడ కోళ్ళిద్దరూ గది నుంచి బయటకు వచ్చారు. చిలక వాళ్ళిద్దరిని చూసి భలే 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 కొత్త అమ్మాయిలు అంది. ఆహా ఎంతో సంతోషించారు. ఈ అమ్మాయిలిద్దరూ సాయంకాలం భర్తలు ఇంటికి రాగానే చిలక వాళ్ళని చూసి ఏం చెప్తుంది అని చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వాళ్ళిద్దరూ వచ్చారు. చిలక వాళ్ళని చూసింది. భలే భలే కొత్త అమ్మాయిలు, కొత్త ఇల్లు, కానీ పాత ప్యాసింజర్లే అంది. ఓ అందమైన అమ్మాయి చెరువు గట్టుకొచ్చి ఈత కొడదామని బట్టలన్నీ విప్పేసింది. సరిగ్గా అందులో దూకబోతుండగా వాచ్మెన్ వచ్చి ఇక్కడ ఈత కొట్టడం నిషిద్ధం అన్నాడు. మరి ఆ సంగతి ముందే ఎందుకు చెప్పలేదని కోపంగా అడిగితే ఇక్కడ బట్టలు విప్పడం నిషిద్ధం కాదు అన్నాడు. హలో, నేను వరుణ్ మాట్లాడుతున్నాను. మీరెవరు? 9 ఏళ్ల తమ్ముడున్న తన్మయ్యని. మీరు విజయనగరం నుంచి వచ్చారని తెలిసి ఫోన్ చేస్తున్నాను. ఎవరు చెప్పారు? ఎవరూ చెప్పలేదు. ఊళ్ళో అంతా మిస్ ఇండియా వైజాగ్ వచ్చింది ఏమిటనుకుంటుంటే. మీరింకా మిస్ ఇండియా బఠానీలు మర్చిపోలేదన్నమాట. అవునండి, మరైతే వాళ్ళు కలుద్దామా? అలాగే, కానీ ఎందుకో? ఎందుకంటే ఇక్కడ మీ కరాటే తమ్ముడు, మీ కారు డ్రైవరు ఉండరు కాబట్టి. అలాగే, పామ్ బీచ్ రెస్టారెంట్ లో ఇవాళ కలుద్దాం. థ్యాంక్స్. హలో, ఎవరు వరుణ మాట్లాడేది? ఏంటి హఠాత్తుగా ఫోన్ చేశావు? రాత్రి 8 గంటలకు ఫోన్ చేయాలా? నేను మేనేజ్ చేస్తాగా. ఓకే ఓకే. అపర్ణ, మల్లెపూలు తేవడం చూస్తుంటే మన పెళ్ళైన కొత్త రోజులు గుర్తొస్తున్నాయి. అపర్ణ నాకు కూర్చో. పెళ్ళైన మొదట్లో ఎంత థ్రిల్గా ఉండేవాళ్ళం. వారానికి ఒకసారి నా హోటల్కి వెళ్ళి భోంచేసేవాళ్ళం. రోజు స్వీట్ ఎవ్రీథింగ్స్తో గడిపేవాళ్ళం. బుజ్జిగాడు పుట్టి వ్యాపారం పెరిగిన తర్వాత మనం వాటన్నిటికీ దూరం అయ్యాం కదా. ఇవాళ ఏమైనా సరే మనం పెళ్ళైన కొత్తలో గడపాలి. ఇవాళ మీరు ఎందుకో హుషారుగా ఉన్నారు? ఇంకా హుషారుగా ఉంటాను. వెళ్ళి కాఫీ పట్టరా. అలాగే. ఎప్పుడూ లేని ఈ వేళప్పుడు షేవ్ చేసుకుంటున్నారేమిటి? అవును, ఈ వేళప్పుడు ఎందుకు షేవ్ చేసుకుంటున్నాను? నాకు గడ్డం గుచ్చుకుంటేనే బాగుంటుంది. అయితే ఆపేస్తాను. సగం గడ్డం చూసేవాళ్ళకి ఏం బాగుంటుంది? కానీ నువ్వు చెప్పావు కాబట్టి కానిస్తున్నాను. అవును, అతి వేగంగా కారు నడిపే డ్రైవర్లు ఎక్కడ ఉంటారు? రేసుల్లో. హాస్పిటల్స్ లో. మీరు మొన్న విజయనగరం వెళ్ళినప్పుడు కారును అంత వేగంగా ఎందుకు నడిపారు? ఈ విషయం నీతో ఎవరు చెప్పారు? తెలిసిన వాళ్ళు చెప్పారు. కానీ గుర్తుందా మీకు? మన హనీమూన్లో ఇద్దరం ఒకే కప్పులో కాఫీ తాగేవాళ్ళం. ఒకే కప్పులో ఐస్ క్రీమ్ ఒకే స్పూన్తో తినేవాళ్ళం. ఏమిటి చూస్తున్నారు? అబ్బాయి ఏం లేదు, అక్కడ గోడ మీద ఏదో పాకినట్టుగా ఉంటాను. నువ్వు ఆపేవా? కానీ మనం హోటల్ పైన టైం అడిగితే నవ్వి వారం పేరు చెప్పేవాడు. ఏమిటి మళ్ళీ అటే చూస్తున్నారు ఫోన్ వంక? ఏం లేదా నాన్నగా, నువ్వు కానీ. ఏమిటండి విషయం? అపర్ణ, మా ఆఫీసులో సింహం అని ఉన్నాడుగా. ఇప్పుడు అతని సంగతి ఎందుకు? ఇందాక ఆఫీస్ నుంచి నేను ఇంటికి వస్తున్నప్పుడు వాళ్ళ ఆవిడ కనిపించి వాళ్ళ ఆయన విడాకులు ఇవ్వాలని బెదిరిస్తున్నాడని చెప్పింది. ఆయనకి విడాకులు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందండి? మొన్ననేగా తాతయ్యాడు. తాత అవడం సంగతి అలా ఉంచు. అసలు ఆ కొడుకే తనకు పుట్టినవాడు కాదన్న అనుమానంతో ఉరేసుకు చచ్చిపోతానని విడాకులు ఇమ్మని బెదిరిస్తున్నాడట. సాయంత్రం లోపల మళ్ళీ అలాంటి అల్లరి ఏదైనా చేస్తే నాకు ఫోన్ చేయమని చెప్పాను. ఆ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నా. ఇంటికి రాగానే పెళ్ళైన కొత్త రోజుల్లో ఉన్న మీ హుషారు గమనించి మనల్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయకూడదని ఫోన్ సాకెట్లోంచి ప్లగ్ తీసేశానండి. అంటే ఆవిడ ఫోన్ చేసినా మన ఇంట్లో బెల్లు మోగదన్నమాట. ఫోన్లేండి, ఆ వ్యవహారం రేపు చూడొచ్చు. ఎలాగో గెడ్డం గీసుకున్నారు కదా, హాయిగా మనం బయటికి వెళ్ళి పెళ్ళైన కొత్త రోజుల్లోలా భోంచేద్దాం. ఏమంటారు? ఇంకేమంటాను, వెళదాం పదా అంటాను. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.